హలో వీవర్స్, వెల్కమ్ టు నందు కిచెన్. ఈరోజైతే మనం మిగిలిన అన్నంతో పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అండ్ కలర్ఫుల్గా కూడా వచ్చాయి. చూడండి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. నాదో చిన్న రిక్వెస్ట్, నేను ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను. దయచేసి అందరు నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగానైతే 1 కప్పు అన్నాన్ని నేను తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ అన్నాన్ని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇలా ముద్ద టైప్ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి తీసుకొని సన్న ముక్కలుగా తరిగి అన్నంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఇలా అంతా బాగా కలిసేటట్టుగా ఈ ఆనియన్ ముక్కలు అయితే స్ట్రైట్గా కట్ చేసుకోవద్దండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా అన్నంలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు నేను ఇందులోకి గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇలా గోధుమ పిండిని తీసుకొని మొత్తం అంతా ఈ విధంగా అన్నాన్ని ఈ ముక్కలన్నీ కలిసేలాగా ఇలా ముద్ద టైప్ వచ్చేటట్టు ఇలా కలుపుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ పోసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను ఒక బాండి తీసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడి అయ్యేటట్లు కాకోకుండా లైట్గా వేడి అయిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా చిన్నగా మొత్తం అంతా వేసుకోవాలి. హెవీ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ముందుగా వేసే ఈ పకోడీ తొందరగా మొత్తం అంతా ఫ్రై అయిపోతుంది. సో వెనకసారి వేసేదంతా మొత్తం అంతా ఉడకదు. సో కాబట్టి లైట్గా వేడి చేసుకొని మొత్తానంతా ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా మొత్తం అన్నీ చిన్నగా మొత్తం అంతా ఇట్లా తిప్పుకొని బాగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మొత్తం అన్నీ చూడండి బాగా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి. చూడండి ఇలా కలర్ఫుల్గా రావాలి. అదేవిధంగా రెండోసారి వేసేటప్పుడు కూడా ఆయిల్ని కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత అదేవిధంగా మనం ఫస్ట్ ఏ విధంగా అయితే మనము కొద్దిగా వేసుకున్నామో అదేవిధంగా ఆయిల్లో వేసుకొని చూడండి ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఒకేసారి ఫ్రై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా మొత్తం అన్నీ తిప్పుకుంటూ చిన్నగా మొత్తం అంతా డివైడ్ అయిపోకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చక్కగా వచ్చాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ సపోర్ట్ చేయండి. చూడండి రెండోసారి వేసినవి కూడా ఇలా బాగా కలర్ఫుల్గా వచ్చాయి. మొత్తాన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్